ఏపీ గ్రూప్ 2 మైన్స్ పరీక్షపై గందరగోళం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో పరీక్ష ఉండగా అసలు పరీక్ష ఉంటుందా, వాయిదా పడుతుందా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. నిరుద్యోగుల ఆందోళనతో రోస్టర్ విధానంలో మార్పులపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో మెయిన్స్ వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వ లేఖపై ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రూప్ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఏపీపీఎస్సీలో ఇంకా జగన్ సర్కార్ అపాయింట్ చేసిన వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది. అందువల్లే ప్రభుత్వం లేఖపై ఏపీపీఎస్సీ స్పందించడం లేదనే చర్చ జరుగుతుంది. ఏపీ గ్రూప్ 2 మైన్స్ పరీక్షపై గందరగోళం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో పరీక్ష ఉండగా అసలు పరీక్ష ఉంటుందా, వాయిదా పడుతుందా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. నిరుద్యోగుల ఆందోళనతో రోస్టర్ విధానంలో మార్పులపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో మెయిన్స్ వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వ లేఖపై ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రూప్ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఏపీపీఎస్సీలో ఇంకా జగన్ సర్కార్ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తులే ఉన్నారని తెలుస్తుంది. అందువల్లే ప్రభుత్వ లేఖపై ఏపీపీఎస్సీ స్పందించడం లేదనే చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా కూడా ఏదైతే ఏపీపీఎస్సీ పరీక్షా విధానంలో ఆ మెయిన్స్ పరీక్షల తర్వాత తీసుకొచ్చే రోస్టర్ విధానాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరీక్షల్ని కొంత మేరకు వాయిదా వేస్తేనే మంచిది అని సుముఖంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ రాసింది. ఏపీపీఎస్సీ బోర్డుకు సంబంధించి కూడా ఆ పరీక్షలు కొంత మేరకు వాయిదా వేస్తే మంచిదని ఆ ప్రభుత్వం తరఫున ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్లు కూడా ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ రాసిన నేపథ్యంలో ఆ ఏపీపీఎస్సీ బోర్డు దీనిపై స్పందించలేకపోవడం ఆంధ్రప్రదేశ్ లో ఒకంత ఆశ్చర్యకరంగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒకంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించని పరిస్థితి ఉంది. అలాగే ఏపీపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహించని ఆ పక్షంలో ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తామని హామీ ఇచ్చిన మేరకు కూడా ఆ ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఎగ్జామ్లకు సంబంధించి కూడా ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు రేపు ఉదయం పరీక్ష మొదలవుతుందనగా అభ్యర్థులు కొంత మేరకు ఇప్పటికే ఆ కోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. కోర్టులో విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని భావించిన నేపథ్యంలో కోర్టు యొక్క మార్చి 11వ తారీఖు కోర్టు యొక్క విచారణ ఆగిపోయి కోర్టు విధించే ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టుకు సంబంధించి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా వేచి చూస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్న గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా ఇవ్వమని ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆ ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ అందిన పరిస్థితి. అయితే ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ ప్రభుత్వం నుంచి లేఖ అందినా గానీ ఆ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో ఒకంత ఇది అందరూ అవాకైన పరిస్థితి ఉంది. అలాగే ఇంత మటుకు బోర్డు ఎందుకు పరీక్షలు క్యాన్సిలేషన్ అయ్యాయని ప్రకటించకపోవడం పట్ల అందరూ ఒక్కసారిగా అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు బోర్డు ప్రకటించట్లేదని కొంతమేరకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ టీడీపీ సోషల్ మీడియా దీనిపై స్పందిస్తా ఉంది. ఏపీపీఎస్సీ బోర్డుకు సంబంధించి మన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బోర్డులో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని వాళ్ళు ఇటు పక్క విద్యార్థులను ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వల్లే విద్యార్థులకి ప్రధానంగా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఒక పక్క రోస్టర్ విధానం, మరో పక్క రోస్టర్ విధానం పట్ల విద్యార్థులు కోర్టు మెట్లెక్కటం, కోర్టులో
విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని ఇప్పటికే పరీక్ష రద్దు చేయమని మొదటగా విద్యార్థులందరూ కూడా ఆ కోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఆ పరీక్షలు అయితే రద్దు చేయలేమని ఇప్పటికే కోర్టు చెప్పింది. కానీ కేసుకు సంబంధించి అయితే ఖచ్చితంగా విచారణ చేస్తామని విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థులందరూ పరీక్షకి సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు ఆ పరీక్షలు రద్దు చేయమని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విద్యార్థులందరూ కూడా ఒక పక్క గ్రూప్ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. మరో పక్క ఆ రోస్టర్ విధానాన్ని ప్రధానంగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోస్టర్ విధానంలో ఏదైతే ఆ రిజర్వేషన్ ప్రక్రియ లాగా జరగకుండా ఆ ఓపెన్ లాగా ఆ రోస్టర్ విధానం ఉందని, దీనివల్ల విద్యార్థుల యొక్క ఆ భవిష్యత్తు గాని ఇప్పటికే ఆ కులాల వారీగా ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో ఈ కులాల వారీగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా వివిధ రకాల ఆ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో పాటు వారి జీవితం ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి ఆ రూముల్లో ఉండి తల్లిదండ్రులను వదిలి కుటుంబాలను వదిలి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా తమ భవితవ్యం ఏమిటంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ కోర్టు మెట్లెక్కడం, కొంతమంది ధర్నాలు చేయటం, కొంతమంది ఆ ప్రభుత్వానికి వివిధ రూపాల్లో లేఖలు రాయటం, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం చేసిన నేపథ్యంలో దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్పందించిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఏపీఎస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి తాము ఆలోచిస్తున్నామని విద్యార్థులకు తగిన విధంగా మేము స్పందిస్తా ఉంటూ వాళ్ళకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా కొంత మేరకు సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే విద్యార్థులు అందరూ కూడా సంతోషపడుతున్న నేపథ్యంలో నేడు ప్రభుత్వం కీలక ఆ నిర్ణయం ప్రకటించింది. ఈ రోజు ఉదయం ఏపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు, రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా ఆనందం పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ ఆనంద పడుతున్న నేపథ్యంలో ఏదైతే ఎగ్జామ్ నిర్వహించే ఏపీఎస్సీ బోర్డు మడుకు ఇంత మడుకు స్పందించే ఈ నిర్ణయం పట్ల ఎందుకు విద్యార్థులు ఆ నిర్ణయాన్ని ఆ ఏపీఎస్సీ బోర్డు తెలపట్లేదు? ఒక పక్క ఎగ్జామ్ ఉందా మరికొద్ది గంటల్లో ఏపీఎస్సీ బోర్డు ద్వారా నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో ఆ ఎగ్జామ్ నిర్వహించాల్సిన నేపథ్యంలో ఆ ఎగ్జామ్ రద్దవుతున్నట్టు కూడా బోర్డు ప్రకటించలేదు. ఆ కీలక ఏపీఎస్సీ బోర్డుకు సంబంధించిన ఆ కీలక మాధ్యమాల్లో కూడా ఎక్కడ ప్రకటించకపోవడం పట్ల విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతుంది. ఒక పక్క అందరూ రేపు ఉదయం ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి, వివిధ ఊర్ల నుంచి, వివిధ జిల్లాల నుంచి వీరందరూ కూడా పరీక్ష సెంటర్ కి చేరుకోవాలి. పరీక్ష సెంటర్ కి చేరుకునే నేపథ్యంలో మనం గతంలో చాలా సార్లు మీడియాలోనే చూసిన పరిస్థితి ఉంది. ఏపీఎస్ ఎగ్జామ్ నిర్వహించే ఎగ్జామ్ ఏదైనా సరే మరీ గ్రూప్ 2 కు సంబంధించి అయితే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే క్రమంలో ఒక్క సెకండ్ లేట్ అయినా లోపలికి వెళ్ళేటప్పుడు వివిధ వస్తువులు మొత్తాన్ని కూడా బయట పెట్టి చాలా స్ట్రిక్ట్ గా నిర్వహిస్తున్న ఆ పద్ధతులు చాలా సార్లు అందరూ గమనించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎప్పుడు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి బయలుదేరే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ ఊర్లకు చేరుకొని ఎప్పుడు పరీక్షా కేంద్రాలకు వెళ్ళాలా ఓ పక్క వద్దా అనేది అయోమయంలో పడింది. చాలా మంది ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే పరీక్ష రద్దయిందని దాని మీద కట్టుబడి చాలా మటుకు విద్యార్థులు ఉంటారు. పూర్తిగా ఏపీఎస్సీ ప్రకటించలేదనే విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారు నేపథ్యంలో ఈ పక్క వీళ్ళందరూ ఎగ్జామ్ కి అటెండ్ అవుతారా లేదా తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది, తెలిసిన వాళ్ళ పరిస్థితి అనేది చాలా మంది విద్యార్థులు ఆందోళన నడుమ, ఉత్కంఠ నడుమ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో అని ఆశ్చర్యంతో చూస్తున్న ప్రజలు పక్క ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకి సంబంధించిన తల్లిదండ్రులు ప్రధానంగా ఈ అంశం మీద కీలకంగా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆశ్చర్యపడతా ఉన్నారు. ఎందుకు బోర్డు నిర్ణయం ప్రకటించట్లేదు, తమ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్లకి తీసుకువెళ్లాలా వద్దా ఏందో తెలియని ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో బోర్డు కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.